ఒక ఊళ్ళో ఒక వెర్రిబాగులు వాడు ఉన్నాడు. వెర్రిబాగులు వాడు అంటే తనే ఇంటలెక్చువల్ అనుకుంటాడు. పాపం వాడు కాదని అందరికీ తెలుసు, వాడికి తప్ప. వాడికి ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అది ఏమిటంటే ఎప్పుడైనా ఈ ఉరుములు వచ్చి వర్షం వచ్చే ముందు ఉరుములు గనుములు వస్తే వాడికి కంగారు పడిపోయి ఆకాశం కింద పడిపోతుందని భయం వాడికి. అలాగే పెరిగాడు చిన్నప్పటి నుంచి. కొంత ఏజ్ వచ్చాక ఒకసారి తీవ్రమైన మబ్బులు, గొడవ, ఉరుములు మురిగేటప్పటికి ఇంక వీడు పరిగెడుతున్నాడు. వస్తూనే ఉన్నాయి, చాలా తీవ్రమైంది. అడవిలోకి వెళ్ళిపోయాడు. అడవిలోకి వెళ్ళేటప్పటికి కొంచెం తగ్గాయి. చూస్తే ఒక చెట్టు కింద ఒక ముని తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. చూస్తే తగ్గింది అప్పటికి. అప్పుడు వీడు ఆ మునితో అన్నాడు, స్వామి మీరు ఈ చెట్టు కిందకి ఎందుకు కూర్చున్నారని నాకు అర్థమైంది అన్నాడు. వాడు అర్థం చూసి కళ్ళు తెరిచి ఎవరు నాయన నువ్వు అన్నాడు. మీరు ఈ చెట్టు కింద ఎందుకు కూర్చున్నారో నాకు అర్థమైంది, చెప్పు నాయన. ఆకాశం పడితే చెట్ల మీద పడుతుంది, నీ మీద పడుతుంది, అందుకని కదా అన్నాడు. నువ్వు చాలా తెలివైన వాడివిరా. ఆకాశం ఎందుకు పడుతున్నాడు? భలేవరే, ఉరుములు వస్తే ఆకాశం కింద పడిపోతుంది, అందుకే కదా నేను దూరం పరిగెత్తుకొచ్చాను. భయం వేసింది నాకు. ఇప్పటి నుంచైనా నాకు చిన్నప్పటి నుంచి భయమేనండి. ఆకాశం పడిపోతుందని భయం కదా. సరే, అది పడకుండా ఉండే ఉపాయం ఒకటి చెప్తాను రాని. ఎట్టా సాయం? ఏం లేదు, నువ్వు ఊళ్ళోకి వెళ్ళి కొంత మా ఇద్దరికి అన్నం పట్ల. అయితే భవతి బిచ్చాందేహి మాదా కవళం తల్లి ఇలా అడుక్కోకు, నీ ఇష్టం, బూతులు తిట్టు. ఎందుకు పెట్టవని నోటికి వచ్చిన బూతులను తిట్టంటే ఆయ్ అని వెళ్ళిపోయాడు. వెళ్ళి ఇంకా మధ్యాహ్నం 2 గంటలకు వచ్చాడు. చేతిలో ఒక మూట ఉంది కానీ తల బద్దలైపోయి రక్తం కారుతుంది. ఏమైందిరా అన్నాడు. ఏమిటి స్వామి, వెళ్ళి తిట్టడం మొదలెట్టాను. అన్నం పెట్టడం వాడు కదా, చెత్త కొట్టేశారు. ఒకడైతే నితిమి కొట్టాడు, బ్లడ్. కాకపోతే ఒక తల్లి అన్నం వండుతున్న నన్ను చూసి పాపం ఎంత ఆకలిస్తుందని అయినా, లేకపోతే నువ్వెందుకు అడుక్కునే అన్నానికి వచ్చిన వాడు ఎందుకు తిడతావు, నీకు బాబా విపరీతమైన ఆకలిస్తున్నట్టుంది, ఒక నిమిషం ఉండని గబగబా వేడివేడి అన్నం ఒక మూట మీకు నాకు మూట కట్టించిందని తెచ్చాను అన్నాడు. ఒరే, అలాంటి వాళ్ళు 4 ఉన్నంత కాలం ఆకాశం పడదురా. అలాగా తెలుగు భాష ఏమన్నా అయిపోతుందని మనకు బెంగుంటే మన బుద్ధప్రసాద్ గారికి వారు 4 ఉంటే మన ఆకాశము తెలుగు కింద పడదు. శుభం భూయాత్. శివోహం. కొడుకు పుట్టగానే మరి నాన్నగారికి వచ్చిందో అమ్మగారికి వచ్చిందో ఐడియా, బుద్ధప్రసాద్ అని ఎలా పెట్టారో నాకు తెలియదు. కానీ నిజంగా బుద్ధుడే ఆయన. గౌతమ బుద్ధుడు ఆయనలో ఆవహించినట్టే ఉంటుంది. అట్లాగా అసలు ఎప్పుడు ఆయన మొహంలో చికాకు కానీ కోపం కానీ ఉన్నట్టు కనపడదు. సభాపతి అంటే ఏ లక్షణాలు కావాలో ఇంట్లో 100కి 100 పాళ్ళు ఉన్నాయి. అందరినీ కూడా గౌరవంగా పిలవటం, అందరినీ గౌరవంగా మాట్లాడటం, సభను సజావుగా చేయటంలో ఆయన దిట్ట. మరి ముఖ్యంగా తెలుగు సంస్కృతి గురించి, తెలుగు నాట్యం గురించి, అన్నిటికంటే ముఖ్యంగా కూచిపూడి నాట్యం, మన కూచిపూడి నాట్యం యొక్క ఇంపార్టెన్స్ని ఆయన తెలుసుకొని దాన్ని ప్రపంచవ్యాప్తంగా చేయటం కోసం చాలామంది పెద్దలు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశారు. వాళ్ళకి ధీటుగా ఒక విధంగా చెప్పాలంటే వాటికంటే ఎక్కువగా తెలుగు మహాసభలు జరిపించడం వాళ్ళ నాన్నగారు ఆ రోజుల్లో తెలుగు మహాసభలు, ప్రపంచ తెలుగు మహాసభలు బ్రహ్మాండంగా చేశారు. మరి వారు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు తానా సభలకు కానీ, ఇంకో సభలకు కానీ, అమెరికాలకి కానీ ఎన్నో దేశాలకు వెళ్ళి రావటం ఇవన్నీ కూడా జరిగింది. అలాంటి మహనీయుడికి సత్కారం జరగటం చాలా చాలా గొప్పగా ఉంది, చాలా మర్యాదగా ఉంది, హ్యాపీగా ఉందని చెప్పి తెలియజేస్తూ, ఈర్ష్యాద్వేషాలకు, దర్పాలకు అన్నిటికీ అతీతంగా చాలా సౌమ్యంగా కామ్గా అనిపిస్తారు వారిని చూస్తే. పేరుకు తగ్గట్టుగా వ్యవహరిస్తున్న వ్యక్తిత్వం వారిది అని వారికి తొలుతగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కలుషితమైన ఈ ప్రపంచంలో ఇందాక కృష్ణక్క అన్నట్టుగా మీరు తులసి మొక్కలా
ఉండడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నాను. మీరు మంత్రివర్యులుగా తర్వాత శాసనసభ సభ్యులుగా కూడా మచిలీపట్నంలో కృష్ణ యూనివర్సిటీ తీసుకురావడానికి మీరు చేసిన కృషి కానీ, కృష్ణా డెల్టాకి నీటి వనరులు తీసుకురావడానికి మీరు నిరాహార దీక్ష చేపట్టడం ఏంటి, మీరు చేసిన సేవ కానీ, అలాగే అనేక అనిమల్ హస్బెండరీ హాస్పిటల్స్ అందులో రీసెర్చ్ డిపార్ట్మెంట్ కూడా పెట్టి మీరు చాలా రెవల్యూషనరీగా ఆ డిపార్ట్మెంట్ను నడిపిన తీరు కానీ, అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి సంబంధించిన మినిస్టర్గా మీరు పశుక్రాంతి, మత్స్యక్రాంతి అన్న కార్యక్రమాలు మీరు చేపట్టడం కానీ, అలాగే భాషాపరంగా సంస్కృతి పరంగా చూస్తే ఆయన ఇందాక సోదరుడు సంజయ్ కిషోర్ చెప్పినట్లుగా తెలుగు ప్రపంచ మహాసభలు వారు పాల్గొన్న తీరు కానీ, వారు కాంట్రిబ్యూషన్ కానీ చాలా గొప్పది. అందరికీ నమస్కారం. నిజంగా ఈ రోజున మీ అందరి అభిమానాన్ని నేను చూరుకున్నానంటే అది కేవలం తెలుగు భాష సంస్కృతులు మాత్రమే చెప్పి మాత్రం మనకు ఈ శాసనసభ్యత్వాలు, ఈ పదాలు ఇవి శాస్త్రానికి కాదు. కానీ ఏదైనా నాకు కొద్దిగా గుర్తింపు వచ్చిందంటే భాషా సేవకుడిగానే గుర్తింపు వచ్చిందని చెప్పి నేను భావిస్తాను. గత 5 సంవత్సరాలకు ఒక సాంస్కృతిక ఎడారిగా తయారైపోయింది ఆంధ్రప్రదేశ్. మళ్ళీ ఎడారిలో మళ్ళీ ఇవాళ సాంస్కృతిక రంగాన్ని చిగురింపు చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. అంతేగాని పరభాష, పరసంస్కృతి వ్యామోహంలో మనం కొట్టుమిట్టానంతకాలం మన జాతికి ప్రకాశం ఉండదు అన్న విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుంచుకుందాం. మన పరభాషను అభ్యసించాలని చెప్పట్ల. మనం ఎవరు ఇంగ్లీష్ మాధ్యమానికి వ్యతిరేకం కాదు. ఇంగ్లీష్ నేర్చుకోవాలి, అంతర్జాతీయ భాష. ఇంకా నేర్చుకోండి హిందీ జాతీయ భాష, దాన్ని నేర్చుకోండి. ఇంకా వీలైతే ఇంక ఇతర భాషను నేర్చుకోండి. కానీ మాతృభాష మాత్రం మరవబోకండి. మాతృభాషని మనం గౌరవించుకోవాలి. మాతృభాషని విస్మరించడం అంటే మాతృమూర్తిని విస్మరించినట్టే అని చెప్ప తప్పదు. మాతృభాష తృణీకారం, మాతృదేవి తిరస్కారం అన్నాడు ఎవరు? మహాత్మా గాంధీ గారు. అంచేత మన కన్నతల్లిని ఏ విధంగా మనం ప్రేమిస్తామో అదేవిధంగా మన భాషను కూడా మనం ప్రేమించాల్సిన అవసరం ఉంది. మన భాషను మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో ఇవాళ మనందరం కూడా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి మాత్రం నేను చెప్పగలను, తెలుగు సాంస్కృతిక రంగాన్ని ప్రభుత్వం ఏమీ కాపాడతలేదు. కాపాడుతుంది సాంస్కృతిక సంస్థలు మాత్రమే. సంజయ్ కిషోర్ లాంటి సంగమం సంస్థ కానీ అనేక సంస్థలు, ఇక్కడ చాలా సంస్థలు వారు ఉన్నారు. ఈ సంస్థలు మాత్రమే వాళ్ళ భాషను కానీ సంస్కృతిని కాపాడుతున్నాయి. అందుకే ఈ సంస్థలతో నాకున్న అనుబంధం కొద్దీ ఈ రోజున మీరందరూ కూడా వచ్చి ఈరోజు నన్ను ఆశీర్వదించారు. ఎన్నికలు చాలా విచిత్రమైన ఎన్నికలు.
ఎన్నికలైన తర్వాత ప్రజలు ఎంత సంతోషంగా అంటే ప్రతి ఊళ్ళోనూ కూడా సంతర్పణలు అన్న సంతర్పణలు చేసుకున్నారు. ఇన్ని జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు మా మీద చాలా బాధ్యత పెరిగింది. ఆ విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. వాళ్ళు పెద్ద మెజార్టీలతో గెలిచాను. నేను 46,000 మెజార్టీ గెలిచినప్పుడు 100లో గెలిచే చోట అంత మెజార్టీ వచ్చిందని చెప్పి నా అహం వచ్చానంటే అంతకంటే వేరే ఉండదు. ఇవాళ వినమ్రతతో అంటే మన మీద ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో వాళ్ళు ఎన్నుకున్నారన్న విషయం సదా గుర్తుంచుకుని వ్యవహరించాల్సిన పరిస్థితి మాత్రం ఏర్పడింది. జీవితంలో ఎప్పుడు కూడా ఈ రకమైన పరిస్థితి ఏర్పడలేదని చెప్పి నేనైతే భావిస్తున్నాను. మళ్ళా ప్రజల యొక్క ఆశలు ఆకాంక్షలు మనం వినమ్రంగా వాళ్ళకి సేవ చేసుకోకపోతే మన పరిస్థితి కూడా అలాగే జరుగుతుంది. ఎందుకంటే ప్రత్యేకించి తెలుగు సంస్కృతి రంగానికి అంటే కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కనుక వెంటనే చేయలేకపోవచ్చు ప్రభుత్వాలు. కానీ తప్పనిసరిగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కూడా వాళ్ళ భాష సంస్కృతి ఈ రెండింటిని కూడా గద్దపేట వేస్తారన్న ఆశాభావం నాకుంది. అందుకు శాసనసభ్యుడిగా నేను చేయాల్సిన కృషి నేను తప్పనిసరిగా చేస్తాను. ఈరోజు సంజయ్ కిషోర్ ఈ రకమైన అవకాశం ఇచ్చినందుకు, మిమ్మల్ని అందరూ కూడా కలుసుకునే అవకాశం కల్పించినందుకు, సంజయ్ కిషోర్ ఏ కార్యక్రమం చేసినా ఆయన అద్భుతమైన కార్యక్రమం చేస్తాడు. 2 ఎస్వి రంగారావు గారి శత జయంతి కానివ్వండి, ఘంటసాల గారి శత జయంతి కానివ్వండి, ఈ 2 అందరూ మర్చిపోయిన తరుణంలో ఆ రెండింటిని అద్భుతంగా నిర్వహించిన ఘనత మాత్రం సంజయ్ కిషోర్. ఆ రకంగా ఏ కార్యక్రమం చేసినా కూడా మహా అద్భుతంగా ఉంటుంది. అలాగే వాళ్ళ అనేక పుస్తకాలు కూడా వారు వెలువరించడం జరిగింది. అయితే ఆయన ఏం చేయాలన్నా కూడా వెనకాల వినోదం ఉండాలి. ఆ వినోదాన్ని ఇచ్చే వ్యక్తి రాజశేఖర్ గారు అన్నారు ఇక్కడ. అందుకని అలాంటి వ్యక్తులు వదానిలు అవసరం సాంస్కృతిక రంగానికి. అంచేత రాజశేఖర్ లాంటి వారందరూ కూడా సహకారం అందించి ఈ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై